Hi everyone, RRB PO test number 66. Now first question check chedam. Direction. Point A is 50 meters to the west of point B. B నుంచి చూస్తే వెస్ట్ లో మనకి ఏ రావాలి అంటున్నారండి. సో మిడ్ పాయింట్ తీసుకుందాం. B నుంచి వెస్ట్ కి A is 50 meters and the next one point C is 25 meters to the north of point A. A నుంచి చూస్తే నార్త్ లో మనకి C రావాలి. సో 25 meters and the next one point D is east of point C. D నుంచి చూస్తే ఈస్ట్ లో, C నుంచి చూస్తే ఈస్ట్ లో D రావాలి. సో ఎన్ని మీటర్స్ అంటే మనకి 20. సో మనకి అబ్జర్వ్ చేసుకుంటే వాల్యూస్ కట్ చేసుకోండి అని ఎప్పుడు చెప్తా ఉంటాం మనం. 20 and 30 బ్రేక్ చేసేసుకోండి. సో 50 కట్ అయిపోతుంది అక్కడికి. నెక్స్ట్ వన్ పాయింట్ D is exactly midway between E and F. E కి F కి బిట్వీన్ ఎగ్జాక్ట్లీగా D ఉండాలి. ఇన్ సచ్ ఎ మేనర్ దట్ పాయింట్ E, D and F form a vertical straight line of 50 meters. Point F is to the south of point D. మనకి ఇక్కడ క్లూ ఇస్తున్నారు. D నుంచి చూస్తే సౌత్ లో మనకి ఎవరు ఉండాలన్నారు? F ఉండాలి. సో ఏంటంటే టోటల్ గా 50 కాబట్టి ఇది 25 అవుతుందండి. నెక్స్ట్ D నుంచి E కి మళ్ళీ అగైన్ 25. వర్టికల్ లైన్ 50 లైన్ 50 మీటర్స్ అన్నారు కాబట్టి 25 25 58. హౌ ఫార్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ F ఫ్రమ్ పాయింట్ B? B నుంచి చూస్తే F అనేది మనకి వెస్ట్ డైరెక్షన్. 30 meters is the answer. And the first option is the true. The next one. So, question, only one question adigaru manaki diagram meeda. Next mali direction set anandi. Okay na. A person starts walking from his home towards a saloon. He walks 25 meters towards the north. North ki 25 illaru ani cheptunarandi. So first north ki 25 meters. North 25. And the next one, he takes 90 degrees left. మనకి 90 degrees కన్సిడర్ చేయవసరం లేదు, డైరెక్ట్గా లెఫ్ట్ అని తీసుకోండి. నార్త్కి వెళ్ళి లెఫ్ట్ అని అంటే మనకి వెస్ట్ వస్తుంది కాబట్టి వెస్ట్ ఈజ్ ద 15 meters. నౌ వెస్ట్ ఈజ్ ద 15 అండ్ అగైన్ టేక్స్ 90 degrees రైట్ టర్న్. 90 degrees కన్సిడర్ చేయకుండా డైరెక్ట్గా రైట్ టర్న్. మనం వెస్ట్కి వెళ్తూ రైట్ టర్న్ అంటే మనకు వచ్చేది నార్త్ డైరెక్షన్ కాబట్టి దెన్ నార్త్ ఈజ్ ద 10. And he again walks 15 meters after taking the 90 degrees right turn. 90 degrees consider cheyiddu. North ki velli right turn ante manaku vachedi manaki east direction kabatti east is the 15. And the next one left turn 20 meters and reach a saloon shop. So east ki velthu left turn తీసుకోవాలంటే మనకు వచ్చేటప్పటికి మళ్ళీ again north వస్తుంది. North is the 20. So how far in which direction is the saloon from his home? Home నుంచి చూస్తే saloon shop ki. సో ఇక్కడ మొత్తం మనకి ఈస్ట్ వెస్ట్ ఎలిమినేట్ చేసుకోండి సేమ్ వాల్యూస్ కాబట్టి నార్త్ అగైన్ నార్త్ 25 plus 10 35 35 plus 20 55 meters is the north is the answer. Fifth option is the true. ఇందాక మనకి ప్రీవియస్ ఫస్ట్ క్వశ్చన్ నేను చేసినప్పుడు అది ABCDE కాంబినేషన్లో ఉన్నాయండి. దానికి ఎక్కడి నుంచి డిస్టెన్స్ అడుగుతారో తెలియదు కాబట్టి మనం డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఇదైతే డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఇలా చెప్పుకున్నాం. ఏది చేసినా ఓకే మనం. అండ్ ద నెక్స్ట్ వన్ పజిల్ ఇచ్చారు మనకి సర్కిల్ అరేంజ్మెంట్స్. సో 2 4 OPQRSTUV అంటే మనకి 8 members ఆర్ సిట్టింగ్ అరౌండ్ ద సర్క్యులర్ ఏరియా బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సమ్ ఆఫ్ ద పీపుల్ ఫేసింగ్ ద సెంటర్ వైల్ సమ్ ఆఫ్ ద ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఎప్పుడైతే ఇన్సైడ్ అవుట్ సైడ్ అని క్లియర్గా మనకి నోటీస్ చేస్తున్నారో పజిల్ అనేది మినిమం స్టార్టింగ్ 2 పాసిబిలిటీతో మనం కన్వే చేసుకోవచ్చు. నౌ 2 పాసిబిలిటీస్తో కన్వే చేసుకుని ట్రై చేద్దామండి. 8 members, some of the facing the center while the sum of the facing is the outside. Okay, right. First one, O sits for the first point. O sits second to the right of P. P ki second right lo O రావాలి అంటున్నారండి. రైట్, P ki second right లో O కన్సిడర్ చేసుకుందాం. అండ్ ద నెక్స్ట్ వన్ P faces the center. P సెంటర్ వైపు చూస్తున్నారండి. P కి సెకండ్ రైట్ లో O అనేది డైరెక్ట్. నెక్స్ట్ వన్ T and R ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ O. O కి నైబర్స్ వచ్చి T and R అన్నప్పుడు ఇక్కడ నుంచి మనకి 2 పాసిబిలిటీస్ స్టార్ట్ అవుతుందండి పజిల్. సో T and R O కి నైబర్స్. లేదు అనుకుంటే కనుక మళ్ళీ అగైన్ P కి సెకండ్ రైట్ లో O అండ్ R and T అనేది మనం ఇలా కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, R and T. అండ్ ద నెక్స్ట్ వన్ S సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ T. T కి సెకండ్ లెఫ్ట్ లో S రావాలి అంటున్నారు కాబట్టి T ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ అన్నప్పుడు మనకు అవుట్ సైడ్ వస్తుంది కాబట్టి T కి సెకండ్ లెఫ్ట్ లో S తీసుకున్నాను. ఇక్కడ ఇన్సైడ్ కన్సిడర్ చేసుకోండి. T కి సెకండ్ లెఫ్ట్ లో S వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ T ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. T కి నైబర్స్ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలంటే ఇక్కడైతే మనకి పాయింట్ తెలియదు ఖచ్చితంగా.
అంటే టీకి నైబర్స్ అనేది ఇక్కడ డైరెక్షన్ అనేది ఇంకా తెలియదు మనకి, వెయిట్ చేయండి ఫస్ట్ పిక్లో. ఈ డయాగ్రామ్ లో టీకి నైబర్స్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే పి అనేది ఇన్సైడ్ కాబట్టి ఓ అనేది మనకి అవుట్ సైడ్ వైపు చూస్తారు. ఓకే, ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ టీ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఈ ఫస్ట్ పాసిబిలిటీలో హోల్డ్ లో ఉందండి, వెయిట్ చేయాలి అక్కడ. సో బ్రాకెట్లో మనం కన్సిడర్ చేయవసరం లేదు, అంత అదే చెప్తూ ఉంటారు. మనం టెస్ట్ నెంబర్ 66 లో ఉన్నాం. ద నెక్స్ట్ వన్ మనం ఇక్కడ ఈ పాయింట్కి వెళ్ళిపోదాం. వి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమీడియట్ రైట్ లో వి రావాలి. వి ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎస్. వి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అన్నప్పుడు ఎస్కి సెకండ్ డయాగ్రామ్ చూడండి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఎస్కి ఇమీడియట్ రైట్ లో వి రావాలంటే ఎస్ అవుట్ సైడ్ చూస్తారు. ఎస్ అండ్ వి ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఇక్కడ మనం తీసుకున్నాను, అంటే ఇద్దరు అవుట్ సైడ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇంకా తెలియదండి, ఎస్ వి డైరెక్షన్ అనేది మనకి ఇంకా కన్సిడర్ చేయడం తెలియలేదు. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, ఇక్కడైతే ఫస్ట్ పిక్ అంతా హోల్డ్ అనే ఉందండి. ఏ పాయింట్ నుంచి మనం చేయాలంటే టీ సిట్స్ ఎక్కడ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ దగ్గర నుంచి ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ టీ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్, ఇదంతా వెయిట్ చేయాల్సింది డయాగ్రామ్. నెక్స్ట్ వన్ ఇంకా ముందుకెళ్దాం, ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం. వి ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎస్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ టీ అండ్ క్యూ. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ టీ అండ్ క్యూ అన్నప్పుడు టీ ఈ ప్లేస్ లో ఉన్నారు కాబట్టి 2 places వదిలేస్తే మనకి టాప్ లో క్యూ వస్తుందండి. అదే ఇక్కడ కంటిన్యూటీ వస్తుంది చూడండి, టీకి క్యూకి బిట్వీన్ 2 members అన్నప్పుడు టీ ఇక్కడ తీసుకుంటే ఈ ఎడ్జ్ టాప్ నుంచి ఇలా అయిపోయింది. టీకి క్యూకి బిట్వీన్ 2 members. ఇప్పుడు చూడండి ఇందాకడికి స్కిప్ చేసిన పాయింట్ తీసుకోవచ్చు కదా, ఎస్కి ఇమీడియట్ రైట్ లో వి పాయింట్, ఇప్పుడు క్లూ దొరుకుతుంది. ఎస్కి ఇమీడియట్ రైట్ లో వి అంటే ఎస్ మనకి అవుట్ సైడ్ చూస్తేనే ఎస్కి ఇమీడియట్ రైట్ లో వి వస్తుంది. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్, మనం స్కిప్ చేసిన పాయింట్స్ ఇంకేదైనా యూజ్ అవుతుందంటే ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ టీ ఆపోజిట్ డైరెక్షన్ అనేది ఇంకా వి అండ్ ఓ మనకి కన్ఫర్మ్ అవ్వలేదు ఇక్కడ దాకా. ఓకే, నెక్స్ట్ వన్, వి సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. వి ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఎస్. వి అండ్ ఎస్ ఇస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి మనం ఇక్కడ కూడా అవుట్ సైడ్ చేసుకుంటే ఓ అనేది ఇన్సైడ్. ఇప్పుడు మనం చదివిన హోల్డ్ అయిన పాయింట్ వరకు అయితే అన్ని కన్సిడర్ చేస్తామండి పాయింట్స్ అని, ఏది బ్యాలెన్స్ లేదు, అన్ని అప్లై చేస్తాం 2 పాసిబిలిటీస్కి. ఇంకా మనకి రిమైనింగ్ లెటర్ మిగిలిపోయింది యూ కాబట్టి యూ అప్లై చేసుకున్నాను, ఇక్కడ కూడా యూ అప్లై చేసుకుని కండిషన్స్ చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్, యూ సిట్స్ టు ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి సెకండ్ రైట్ లో యూ రావాలన్నప్పుడు ఆర్ ఆల్రెడీ ప్లేస్ చేస్తాం కాబట్టి ఆర్ అవుట్ సైడ్ చూస్తేనే మనకి సెకండ్ రైట్ లో యూ వస్తుందండి. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే ఆర్కి సెకండ్ రైట్ లో యూ అంటే ఆర్ ఈస్ ద ఇన్సైడ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, యూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఆర్. యూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఆర్. సో యూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఆర్ అన్నప్పుడు వీళ్ళిద్దరు అవుట్ సైడ్ చూస్తారండి, వీళ్ళిద్దరు ఇన్సైడ్ చూస్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, యూ ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి. యూ ఈజ్ నాట్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ వి అన్న పాయింట్లో ఇది ఫెయిల్ అవుతుందండి. సో ఎందుకంటే ఇక్కడ నైబర్స్ వచ్చారు కాబట్టి, సో ఇది ఫెయిల్ చేసాం. యూ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ వి అనేది ఈ ఫస్ట్ పాసిబిలిటీ మనకి కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ వన్, క్యూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఆర్. క్యూ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ ఆర్ అన్నప్పుడు సో ఆర్ అవుట్ సైడ్ చూస్తున్నారు కాబట్టి క్యూ కూడా అవుట్ సైడ్ చెక్ చేసుకుంటే మనకి అయిపోతుంది. సో పజిల్ అయితే ఇలా వస్తుంది 2 పాసిబిలిటీస్తో. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ 5 అంటే మనకి క్వశ్చన్లో ఆడ్ మ్యాన్ అవుట్ వెరిఫికేషన్ కాబట్టి చెక్ చేసుకుంటే ఫస్ట్ ఆప్షన్ టీ చెక్ చేసుకుంటే మనకి టీ అవుట్ సైడ్ చూస్తున్నారు, సెకండ్ ఆప్షన్ ఓ ఇన్సైడ్ అండ్ వి మనకి అవుట్ సైడ్, అంటే మేబీ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆడ్ మ్యాన్ అవుట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ మనం వెరిఫై చేసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ రిగార్డింగ్ యూ యాజ్ పర్ ద గివెన్ సీటింగ్ అరేంజ్మెంట్స్. యూ గురించి ట్రూ ఏంటి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ యూ ఫేసెస్ ద అవుట్ సైడ్ ఇస్ ద, ఇలా వస్తే హ్యాపీ, ఫస్ట్ ఆప్షన్ ఏ ట్రూ. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఓస్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్. ఎస్ నుంచి చూస్తే ఓ అనేది 1 2 3 థర్డ్ రైట్ కాబట్టి ఆన్సర్ ఇస్ ద థర్డ్ రైట్, అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయండి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు మనకి. మెయిన్ పజిల్ సొల్యూషన్ ఇంపార్టెంట్. హూ సిట్స్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ వి అన్నప్పుడు వి అవుట్ సైడ్ చూస్తున్నారు కాబట్టి సెకండ్ లెఫ్ట్ అంటే హూ సిట్స్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ వి. వి అవుట్ సైడ్ సెకండ్ లెఫ్ట్ అంటే క్యూ కాబట్టి క్యూ ఈస్ ద ఆన్సర్, అంటే ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. ఓకేనా. నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్, సో ఇది కూడా క్వశ్చన్లోనేదే. ఓకే, దెన్ కోడింగ్ డికోడింగ్కి వెళ్దాం. 8th క్వశ్చన్. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కోడింగ్ డికోడింగ్ అంటే మనం డైరెక్ట్గా కన్వే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి. ఫస్ట్ వన్ హెల్త్కి ఏంటి కోడ్ అంటున్నారండి. ఫస్ట్ హెల్త్కి చెక్ చేసుకుందాం. స్టేట్మెంట్ 1లో హెల్త్ ఉందండి, అగైన్ 2లో లేదు, 3లో ఉంది హెల్త్. 1లో ఉంది, 3లో ఉంది. 1 and 3 కాంబినేషన్ చెక్ చేసుకుంటే మనకు వచ్చేది 1 and 3లో హెచ్డబ్ల్యూ లేదు. నెక్స్ట్ ఎస్వి ఉంది చూడండి, ఎస్వి హెల్త్లో ఎస్వి. నెక్స్ట్ చెక్ అనేది చెక్ చేసుకుందాం. 1లో చెక్ లేదు, 2లో చెక్ లేదు, 3లో కూడా మనకి చెక్ లేదు, 4thలో కూడా చెక్ లేదు, అంటే చెక్ ఈస్ ద లేటెస్ట్ వర్డ్ అని ఇది వెయిట్ చేద్దాం. అండ్ ద నెక్స్ట్ వర్డ్ ఈస్ ద ఇంపార్టెంట్కి వెళ్దాం. ఇంపార్టెంట్, సో ఇంపార్టెంట్ అనేది మనకి 1లో ఉంది రిప్రజెంటేషన్, నెక్స్ట్ లాస్ట్లో ఉంది,
అంటే 1 and 4 లో మనకి ఇంపార్టెంట్ ఉంది కాబట్టి 1 and 4 లో మనకి రిప్రజెంట్ అయ్యేది ఆర్ అండ్ ఐ క్లియర్గా ఉంది. సో ఎస్విఆర్ఐ కాంబినేషన్లో చెక్ ఇస్ ద లేటెస్ట్ వర్డ్ కాబట్టి ఆప్షన్లో కూడా మనకి లేటెస్ట్ ఉండాలి. ఇవ్వండి ఎస్విఆర్ఐ సిహెచ్ అన్నారు. సిహెచ్ ఇక్కడ ఎక్కడ లేదు చూడండి, సిహెచ్ ఉంది కదా ఆల్రెడీ. సో మనకి సిహెచ్ ఉంది కాబట్టి ఇది అవ్వదండి ఆన్సర్. ఎస్విఆర్ఐ సిహెచ్ అనేది రిపీట్ అవుతుంది, బట్ చెక్ అనేది మనకి ఎక్కడ రిపిటేషన్ లేదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయట్లేదు. సో ఇది ఫెయిల్ అయింది. నెక్స్ట్ వన్ ఎస్విఆర్ఐ ఈ కాంబినేషన్ చెక్ చేద్దాం. నెక్స్ట్ డియు అన్నారు. డియు ఎక్కడైనా ఉందో చూడండి, డియు ఎక్కడ లేదు కోడ్స్లో, అలాగే చెక్ అనే వర్డ్ కూడా ఎక్కడ లేదు, అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఇలా మనకి ఈజీగా కన్వే చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్. ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సిహెచ్? సిహెచ్కి కోడ్ ఏంటి అంటున్నారండి. సిహెచ్కి డీకోడింగ్ చెప్పండి అంటున్నారు. 1లో లేదు, 2లో లేదు, 3, 4లో ఉంది సిహెచ్. సో 4లోనే సిహెచ్ ఉంది కాబట్టి 4లోనే మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ వన్ యువర్ అనేది చెక్ చేసుకుంటే రిపీట్ అవుతుంది కాబట్టి ఇది ఫెయిల్ అయింది. డైలీ, సో డైలీ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు, అంటే నాకు ఫస్ట్ అప్రోచ్ అయితే డైలీ కన్వే చేస్తుంది కాబట్టి ఆప్షన్లో డైలీ వెళ్దామని వెళ్ళాను. సో ఫస్ట్ ఆప్షన్లో డైలీ ఎయిదర్ డైట్ అని ఉంది కాబట్టి ఇప్పుడు డైట్ మీద ఫోకస్ పెడితే డైట్ కూడా ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. అంటే మనం కొంచెం చెక్ చేసుకోవడం వస్తే వెరిఫికేషన్ ఆప్షన్స్ ఇంకొంచెం హెల్ప్ చేస్తాయి మనకి. దెన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ వెరీ? వెరీకి కోడ్ ఏంటి అంటున్నారండి. వెరీ చెక్ చేసుకుందాం. 1లో ఉంది వెరీ, 2లో ఉంది వెరీ, 3లో లేదు, 4లో లేదు. సో 1 and 2లో మాత్రమే ఉండాలంటే హెచ్డబ్ల్యూ లేదండి, ఎస్వి కుదరదు, ఎన్కే మనకి మ్యాచ్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ద నెక్స్ట్ వన్ 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ ఎవర్ అండ్ ఫ్రూట్ అంటున్నారు. ఎవర్ చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ 1 దాంట్లో ఎవర్ లేదు, 2 దాంట్లో ఎవర్ నో, థర్డ్ దాంట్లో ఎవరు ఉందండి, 4 దాంట్లో, 3 and 4లో ఎవరు ఉంది కాబట్టి 3 and 4లో చెక్ చేసుకుంటే మనకి 3 and 4. సో చూడు చెక్ చేస్తే జేఈ ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఎవరికి జేఈ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఫ్రూట్స్కి వెళ్దాం. ఓకే ఇక్కడ ఫ్రూట్స్ ఓకేనా. సో ఫ్రూట్ తీసుకుంటే ఫ్రూట్ 1లో లేదు, 2లో ఉంది ఫ్రూట్, అండ్ అగైన్ 3లో లేదు, 4 లేదు, అంటే ఓన్లీ 2లోనే ఫ్రూట్ ఉంది కాబట్టి 2లోనే చెక్ చేసుకుంటే మనకి ఫస్ట్ వర్డ్ ఈజ్ ద ఎఫ్డి అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు చూడండి, అంటే జేఈఎఫ్డి కాంబినేషన్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. 11th క్వశ్చన్. అండ్ ద నెక్స్ట్ 12th క్వశ్చన్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఫ్రెష్? ఫ్రెష్కి కోడ్ ఏంటి అంటున్నారండి. ఫ్రెష్ అనేది మనకి 1లో లేదు, 2లో ఉంది ఫ్రెష్, అండ్ అగైన్ 3లో ఉంది. 2 and 3లో ఫ్రెష్ ఉంది కాబట్టి 2 and 3లో చెక్ చేసుకున్నాను అనుకోండి. నేను 2 and 3లో చెక్ చేసుకుంటే ఎఫ్డి లేదు, అండ్ నెక్స్ట్ ఎన్కే కూడా లేదు, ఓబీ ఉంది చూడండి. ఓబీ అనే జడ్జ్ చేద్దామని వెళ్ళాను నేను. ఓబీతో కాంబినేషన్లో ఏముందంటే ఆప్షన్స్లో జెడ్ఐ అని కూడా ఉంది. జెడ్ఐ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే జెడ్ఐ. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఓకే దెన్ 13th. సో 13th నుంచి మళ్ళీ పజిల్ స్టార్ట్ చేశారు. సో 7 different floors ABC and JKLM. 7 different floors building, not necessarily in the same order. Lower most floor is the building is number 1 and the top most is the number 7. So regular gaane undi kabatti manam floors raskundam. 7 okay, 7 6 and next 5 4 and 3, next 2 and 1. Now 7 floors and the till topmost floor, and each one of them also owns the different shops, beverages, electronics, garments, stationery, toys, plastic and medicine, but not necessarily in the same order. అంటే 7 floors 7 persons ని ప్లేస్ చేయాలి, అలాగే డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి మనకి, డిఫరెంట్ షాప్స్ ని అరేంజ్ చేసుకోవాలి. ద ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకుంటే వెళ్దాం. ఓకే, ఏ lives an even number floor, only 3 people lives between A and garment stores. L lives immediately above A. Ki immediately above L రావాలి. ఫస్ట్ వన్ A lives an even number floor. A అనేది మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్లో రావాలి అన్నప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. 2లో తీసుకోవచ్చు, 4 and 6 3 ఉన్నాయి మనకి. బట్ ఏకి గార్మెంట్కి బిట్వీన్ 3 members ఉండాలి అన్నప్పుడు మనకి 4 అనేది కన్సిడర్ చేయడం కుదరదు, ఎందుకంటే ఏ అనేది 4లో తీసుకుంటే 3 members స్పేస్ అనేది కుదరదు కాబట్టి 4 అనేది ఫెయిల్ అవుతుంది. అయితే 6లో అయినా తీసుకోవాలి, లేదా 2లో అయినా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఒకటి 2లో తీసుకున్నారనుకోండి, ఇంకోటి 6లో అప్లై చేసుకోండి. ఏకి గార్మెంట్స్కి బిట్వీన్ 3 members ఉండాలి అన్నారు కాబట్టి 1 2 3 వదిలేస్తే మనకి 6లో గార్మెంట్స్ వస్తుంది. ఇక్కడ బాటంలో డౌన్ అవుతూ ఉంటాం కాబట్టి అగైన్ సెకండ్లో మనకి గార్మెంట్స్ వస్తుంది. ఓకేనా, ఏకి గార్మెంట్స్కి బిట్వీన్ 3 members. అండ్ ద నెక్స్ట్ వన్ ఎల్ లివ్స్ ఇమీడియట్లీ అబోవ్ ఏకి ఇమీడియట్లీ అబోవ్ ఎల్ రావాలన్నప్పుడు
L ఈ ప్లేస్లో తీసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ పర్సన్స్ లివ్స్ బిట్వీన్. ఫస్ట్ పాయింట్ ఓకేనండి మనకి అయిపోయింది. నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ పర్సన్స్ లివ్స్ బిట్వీన్ ఎల్ అండ్ ఎలక్ట్రానిక్ షాప్స్. ఎల్కి ఎలక్ట్రానిక్ షాప్స్కి బిట్వీన్ వన్ మెంబర్ రావాలి. అండ్ ద నెక్స్ట్ పాయింట్ కండిషన్ ఏమైనా ఇచ్చారని చూద్దాం. ద వన్ హూ ఓన్స్ ఎన్ ఎలక్ట్రానిక్ షాప్ డస్ నాట్ లివ్ ఆన్ ద లోయర్ మోస్ట్ ఫ్లోర్. సో ఎల్కి ఎలక్ట్రానిక్ షాప్కి బిట్వీన్ వన్ మెంబర్ ఉండాలి. ఎలక్ట్రానిక్ షాప్స్ డస్ నాట్ లోయర్ మోస్ట్ ఫ్లోర్. కాబట్టి మనం ఎలక్ట్రానిక్స్ని 5లో అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే డైరెక్ట్ కన్ఫ్యూజన్ లేదు, డైరెక్ట్గా 5 వస్తుంది ఇక్కడ కూడా. సో ఎలక్ట్రానిక్స్. అండ్ ద నెక్స్ట్ వన్ K lives on even number floor. K lives on even number floor. Neither B nor K owns a garments. B గాని K గాని గార్మెంట్స్ కాదన్నారు. K అనేది మనకి ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఉండాలి. K అనేది ఈవెన్ నెంబర్ అంటే 4లో తీసుకోవచ్చు మనం డైరెక్ట్గా ఇక్కడ. నెక్స్ట్ వన్ ఈ పాసిబిలిటీ కన్సిడర్ చేసుకున్నా కూడా మనం Kని ఇక్కడే కన్సిడర్ చేసుకోవాలి. బట్ మనకు ఒక చిన్న క్లూ కావాలి కాబట్టి B అనేది గార్మెంట్స్ కాదని చెప్తున్నారు మనకి. ఆ కండిషన్ని మనం రఫ్ పేపర్ మీద అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆ కండిషన్ మనం రఫ్ పేపర్ మీద అప్లై చేసుకుందాం. బి అనేవాడు గార్మెంట్ కాదనే పాయింట్ని తీసుకుని ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. అంటే బి ఈ ప్లేస్లో తీసుకోకూడదు అనే పాయింట్ ఇక్కడే రఫ్ చేస్తున్నాను మీకు. ద నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో కే ఆల్రెడీ అప్లై చేసాం కాబట్టి బి. నెక్స్ట్ వన్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సి అండ్ కే. సికి కేకి బిట్వీన్ 2 members. సి డస్ నాట్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. సి టాప్ మోస్ట్ ఫ్లోర్ కాదు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా సి గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. సేమ్ సెకండ్ థాట్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ద వన్ హూ స్టేషనరీ షాప్ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఆడ్ నంబర్ ఫ్లోర్ అబోవ్ ద సి. సి పైన మనకి స్టేషనరీ షాప్ ఉండాలి, బట్ ఈజ్ ఆడ్ నంబర్ ఫ్లోర్ అయి ఉండాలి. బట్ నాట్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. కానీ టాప్ మోస్ట్ ఫ్లోర్ కాదు అంటున్నారు. టాప్ మోస్ట్ ఫ్లోర్ కాదంటే మనకి 3లోనే మనకి స్టేషనరీ షాప్ వస్తుందండి. ఓకే, the one who owns stationery shops lives on the odd number floor. And the next one, but not on the topmost floor. So stationery C పైన తీసుకున్నాను అంటే 3లో కన్సిడర్ చేశాను. ఇక్కడ కూడా మనకి ఛాన్సెస్ అనేది 3లోనే వస్తుందండి, సేమ్ వెళ్తుంది. సో స్టేషనరీ. సో ఈ పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ బి లివ్స్ ఇమీడియట్లీ అబో ఎం. ఎంకి ఇమీడియట్లీ అబోలో బి ఉండాలన్నప్పుడు బి అనేది గార్మెంట్ కాదని ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. ఎంకి ఇమీడియట్లీ అబో బి అనేది ఎం ఇక్కడ తీసుకుని బిని మనం ఈ ప్లేస్లో తీసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బి గార్మెంట్ కాదనే కండిషన్ తీసుకోగలిగితే ఎం ఇమీడియట్లీ అబో బి అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ మనకి మిగిలిపోయిన లెటర్లో తీసుకుంటే బిఎం నెక్స్ట్ మనకి జే రావాలండి. ద రిమైనింగ్ లెటర్స్ మనకి జే తీసుకుని ఇక్కడ అప్లై చేశాను. సేమ్ ప్లేస్ జే. 2 థాట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మనం చెక్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. బి లివ్స్ ఇమీడియట్లీ అబో ఎం. ఓన్లీ 2 people lives between బి అండ్ టాయ్స్. బికి టాయ్స్కి బిట్వీన్ 2 members రావాలంటే బి ఇక్కడ ఉంది కాబట్టి 2 places వదిలేస్తే టాయ్ని నేను ఈ ప్లేస్లో కన్సిడర్ చేశాను. ఓకే, ఇక్కడ బిని తీసుకుని 2 places వదిలేస్తే కనుక బి అండ్ 2 places వదిలేస్తే ఏ అనేది మనకి టాయ్ కింద వస్తుందండి. బాటమ్ ఛాన్స్ లేదు కాబట్టి. అండ్ ద నెక్స్ట్ వన్ ద వన్ హూ ఓన్స్ బెవరేజెస్ స్టోర్స్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ద మెడిసిన్. మెడిసిన్కి ఇమీడియట్లీ అబో బెవరేజెస్ రావాలంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్స్ ఖాళీగా ఉన్నాయి బాటంలో. సో మెడిసిన్కి ఇమీడియట్లీ అబో బెవరేజెస్ కన్సిడర్ చేసుకున్నాను ఇక్కడ నేను. సో ఇక్కడ ఇమీడియట్లీ కేసెస్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇదన్నీ ఆల్టర్నేట్లో ఉన్నాయి చూడండి, గ్యాప్ ఇమీడియట్లీ 2 ఏది లేదు. అంటే మనకి లాస్ట్ పాయింట్ వరకు పజిల్ హోల్డ్లోనే ఉంది 2 పాసిబిలిటీస్. ఫైనల్గా ఇది ఫెయిల్ అవుతుందండి, మనకి ఇది యూజ్ అవ్వదు. దెన్ ఈ కండిషన్ తీసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఇక రిమైనింగ్ మనకి ఏదైతే మిగిలిపోయిందో ప్లాస్టిక్ ఏదో మిగిలి ఉంటుంది, ప్లాస్టిక్ తీసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఈజీగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్రూ విత్ రెస్పెక్ట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే ఆప్షన్ నుంచి అన్ని చదువుకుంటూ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎలక్ట్రానిక్స్ ఎం ఇస్ ద రాంగ్ ఆన్సర్. స్టేషనరీ సి కూడా ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. మెడిసిన్ జే కూడా ఈజ్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ద 4th ఆప్షన్ బెవరేజెస్ ఏ ఈజ్ ద సెకండ్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. ఇఫ్ ఆల్ ద పీపుల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ ద టాప్ టు బాటమ్ హౌ మెనీ పీపుల్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ అంటే ఫస్ట్ మనం లెటర్స్ ఏబిసి అని తీసుకుంటాం. ఏ అండ్ నెక్స్ట్ బిసి నెక్స్ట్ జేకేఎల్ఎం అని ఒకటి కూడా మ్యాచ్ అవ్వదు. నన్ ఈజ్ ద ఆన్సర్ 5th ఆప్షన్. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే ఇబ్బంది ఉండదు, డైరెక్ట్గానే మనం కన్వే చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 15 or 16 ఏదైనా ఒకటే. క్వశ్చన్ నెంబర్ 15 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టోర్స్ డస్ బి ఓన్. బికి ప్లాస్టిక్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. And the next one, which of the following statements true with respect to the given information? ఏది ట్రూ అంటున్నారండి.
సో సి లివ్స్ ఇన్ ద లోయర్ మోస్ట్ ఫ్లోర్ ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగా ఉంటాయి. అగైన్ మనం 18 నుంచి చెప్పుకుందాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సో సిలాజిమ్స్ ఏనండి, కాకపోతే రివర్స్ మెథడాలజీలో చేసుకోవాలి. అంటే ఇవి కంక్లూజన్స్ ఇచ్చారు, ఈ స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అని మనల్ని అడుగుతున్నారండి. అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే వెళ్ళటమే. దీనికి సాధ్యమైనంత వరకు షార్ట్ కట్స్ చాలా తక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. కుదిరినంత వరకు నేను చెప్తాను ఎలిమినేషన్, కొంచెం ప్రాక్టీస్. అదే మెయిన్స్ పేపర్లో అయితే ఎక్కువ వస్తాయి. ఇవి మనకి ఇప్పుడు దాకా చేసిన మోడల్స్ అన్ని స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ మోడల్ వచ్చి కంక్లూజన్స్ అండ్ స్టేట్మెంట్స్. అంటే ఈ కంక్లూజన్స్ సాటిస్ఫై అవ్వాలి అంటే, కండిషన్స్ ట్రూ అవ్వాలి అంటే ఏ స్టేట్మెంట్ ట్రూ అంటున్నారండి. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే వెళ్తాం మనం. సో ఇక్కడ మనం ఫస్ట్ 18 to 22లో ఫస్ట్ అన్ని చెక్ చేసుకుని డ్రా చేసుకోవడమే. బట్ ఇక్కడ చూద్దాం, నో వ్యాక్సిన్, నో ఉండాలి. ఇక్కడ చూడండి, ఆల్ వుడ్ కాక్ కెన్ నాట్ బి వుడ్ పీకర్స్. ఎప్పుడైనా కంక్లూజన్లో కానీ స్టేట్మెంట్లో కానీ మనకి ఆల్ నాట్ అని ఎక్కడైనా మీకు వినపడింది అనుకోండి, ఆల్ నాటే కదా, అది నో అనే చదువుకోండి. అంటే నో వుడ్ పీకర్స్, నో వుడ్ కాక్స్, వుడ్ పీకర్స్ అని. వుడ్ కాక్స్ ఇది వుడ్ పీకర్స్. ఓకేనా. సో కొంచెం అంటే వర్డింగ్ అంతా ఒకేలాగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇది వ్యాక్స్వింగ్, వుడ్ పీకర్స్, ఇది ఓకే, డైరెక్ట్గా నో ఉంది. ఈ కంక్లూజన్లో ఆల్ నాట్ అన్నారంటే దాని అర్థం నో. నో వుడ్ కాక్స్, వుడ్ పీకర్స్. సో ఏ ఆప్షన్ ట్రూ అంటే ఫస్ట్ ఆప్షన్ నుంచి రెండు నోలే ఉన్నాయి. ఖచ్చితంగా స్టేట్మెంట్లో నెగిటివ్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే మనకి చూడండి, సమ్, ఆలు, అగైన్, సమ్, నాట్ నెగిటివే. సెకండ్ ఆప్షన్ కూడా మనకి ఎలిమినేట్ చేయడం ఒకటే కుదరదండి, ప్రతిదీ వెరిఫికేషన్ చేసుకుంటే వెళ్ళటమే. అయితే క్వశ్చన్ అయినా వదలాలి ఎగ్జామ్ హాల్లో పజిల్స్ బాగా చేసి. ఇది కొంచెం టైం టేకెన్ పడుతుంది అంటున్నాను. సో నేను ఫస్ట్ 18th క్వశ్చన్ ఫోర్త్ ఆప్షన్ వెరిఫై చేస్తాను. డైరెక్ట్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి, సో ఇన్ని డయాగ్రామ్స్ వేసి మిమ్మల్ని ఇసుకించకుండా డైరెక్ట్గా 18th ఫోర్త్ ఆప్షన్ వెరిఫై చేస్తున్నాను. అది ట్రూవో కాదో చూసుకున్న తర్వాత ఇంకో దానికి వెళ్దాం మళ్ళీ. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్ అంటే ఇది, దీన్ని ఎలిమినేట్ చేయడం కుదరదు, ఎందుకంటే కంక్లూజన్లు అన్ని నెగిటివ్లే ఉన్నాయి కాబట్టి ప్రతి ఆప్షన్ వెరిఫై చేయాలి. సో ఫస్ట్ వన్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేసుకునేటప్పుడు డయాగ్రామ్ ట్రై చేద్దాం. ఫోర్త్ వన్ ఇదిగోండి ఇక్కడ. ఫస్ట్ వన్, నో వుడ్ కాక్స్ ఆర్ నైట్ యాంగిల్స్ అన్నారు. నైట్ యాంగిల్. సో నో వుడ్ కాక్, WC అని రాస్తానండి. నో వుడ్ కాక్ ఈస్ నైటింగేల్, NIG, నైట్ అని పెట్టాను. అండ్ ద నెక్స్ట్ వన్, ఆల్ వుడ్ పీకర్స్ ఆర్ నైట్ యాంగిల్స్. ఆల్ వుడ్ పీకర్స్ ఆర్ నైట్ యాంగిల్స్. నైట్ యాంగిల్స్ లో మనకి వుడ్ పీకర్స్ రావాలి. వుడ్ పీకర్స్ అంటే WP అని రాశానండి. నెక్స్ట్ వన్, ఆల్ వ్యాక్స్ వింగ్ ఆర్ వుడ్ కాక్స్. వుడ్ కాక్స్ లోపల మనకి ఏం రావాలి, వ్యాక్స్ వింగ్, వ్యాక్స్ అని రాస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ లో వుడ్ కాక్ అనేది నైట్ యాంగిల్ అవ్వకూడదు. వుడ్ కాక్ నైట్ యాంగిల్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ఈ రెండు సర్కిల్స్ టచ్ అవ్వకూడదండి, సింపుల్ గా చెప్పాలంటే. ఫస్ట్ చూడండి, నో వ్యాక్స్ వింగ్ ఈజ్ ఏ వుడ్ పీకర్స్. సో రైటే కదా, ఫస్ట్ ఇది రైట్. నెక్స్ట్ ఆల్ నాట్ అంటే ఏం చెప్పాను మీకు, ఆల్ నాట్ అంటే నో కాబట్టి నోలోనే చదవండి. నో వుడ్ కాక్ వుడ్ పీకర్స్. నో వుడ్ కాక్ వుడ్ పీకర్స్ రైటే కదా, నీ రెండు సర్కిల్స్ టచ్ అవ్వ కాదన్నప్పుడు ఇది కూడా రైటే కదా. సో బోత్ 1 and 2 రైట్ ఆన్సర్ అయింది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ అని కన్వే చేశాను అంతే. ఎగ్జామ్లో అయితే ప్రతి ఆప్షన్ అసలు ఎలిమినేట్ చేయడం కుదరదు. ఉంటే కనుక నేనే చెప్తాను కదా మీకు, బెటర్ మెథడ్ ఏదైతే సెర్చ్ చేసి చెప్తాను. సో ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కంక్లూజన్స్ చెక్ చేసుకుంటే స్టేట్మెంట్లో ఆల్ ఉంది. ఇప్పుడు చూడండి, కంక్లూజన్స్లో ఆల్ ఉంది, ఒకటి నోలో ఉంది. నేను ఇది మీకు హెల్ప్ చేస్తాను మ్యాక్సిమం. అంటే ఇప్పుడు దాకా మనం 66 గ్రాండ్ టెస్టుల దాకా చేస్తున్నాం. 66 ఇది మనం చెప్తున్న సెట్స్లో 2 ఆల్స్ కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా ఆల్ వస్తుందండి అని చెప్తా ఉంటాం మీకు, అవునా కదా. సో ఇప్పుడు 2 ఆల్స్ మినిమం ఉన్న ఆప్షన్ ఏదో సెర్చ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఆప్షన్ చెక్ చేస్తే ఆల్ రావాలంటే ఖచ్చితంగా స్టేట్మెంట్లో 2 ఆల్స్ ఉండాలి. ఇప్పుడు మన స్టేట్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్లో 2 ఆల్స్ లేవు చూడండి, ఒక్క ఆల్ మాత్రమే నోటీస్ అయింది, ఇంకా ఆల్ లేవు. ఓకే కదా. దెన్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే సెకండ్ స్టేట్మెంట్ సెకండ్ ఆప్షన్, సమ్ నాట్, ఇది ఆల్ అండ్ ఇది సమ్. అంటే సెకండ్ ఆప్షన్లో కూడా మనకి ఒక ఆల్ మాత్రమే నోటీస్ అయింది. అంటే సెకండ్ ఆప్షన్ ఫెయిల్, ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్, సెకండ్ ఆప్షన్ ఫెయిల్. అండ్ ద థర్డ్ కండిషన్ చూస్తే థర్డ్ ఆప్షన్ నో ఉంది, ఆల్ ఉంది, ఆల్. థర్డ్ ఆప్షన్ హోల్డ్లో ఉంచచ్చు మనం. ఆన్సర్ అంటలేదు, వెయిట్ చేద్దాం, ఎలిమినేషన్ కుదరదు థర్డ్ ఆప్షన్. అండ్ ద నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే ఆల్, సమ్ వేస్ట్. 2 ఆల్ లేవు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఫెయిల్ అయిందండి.
ఫిఫ్త్ ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకుంటే నోలో ఉంది, ఒక ఆల్ మాత్రమే నోటీస్ చేశారు అంటే ఫెయిల్. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఇలా నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను, మినిమం బేసిక్స్ రూల్స్ తెలిస్తే. ఇలా నేను ఇందాక క్వశ్చన్ కుదరదండి, అన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్ అనే కంక్లూజన్ బేస్ చేసుకుని స్టేట్మెంట్ ఎలా ఉండాలో ఫ్రేమ్ చేయాలో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. అవకాశం ఉన్నంతసేపు చెప్పడానికే ట్రై చేస్తున్నానండి, చాలా ఈజీగా. తప్పదు అన్నప్పుడు మాత్రం ఇంకా ఆప్షన్ నుంచి ప్రతిదీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ కంక్లూజన్స్ 20th క్వశ్చన్, సమ్ నాట్ అనే కంక్లూజన్ ఉంది, నెక్స్ట్ ఆల్ అని ఇచ్చారు మళ్ళీ అగైన్. అంటే మనకి ఎంతవరకు ఎలిమినేట్ అయిద్దో అంతవరకు చెక్ చేసుకుని వెళ్దాం 20th క్వశ్చన్లో. ఓకేనా? 20th క్వశ్చన్లో ఇక్కడ చెక్ చేసుకుంటే ఆప్షన్స్ స్టేట్మెంట్లో 2 ఆల్స్ ఉన్నాయి, కంక్లూజన్లో ఆల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా స్టేట్మెంట్లో ఆల్ ఉంది, ఇక్కడ కూడా ఆల్ కాంబినేషన్ ఉంది. అలాగే సమ్ నాట్, ఇక్కడ కూడా సమ్ నాట్ ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు అండి. వెరిఫికేషన్కి 1 అనేది యూజ్ అవుతుంది, ఎలిమినేట్ చేయడం కుదరదు. అండ్ ద సెకండ్ ఆప్షన్ కూడా మనకి ఆల్ కాంబినేషన్ ఉంది కాబట్టి వెరిఫై చేసుకోవాల్సింది. అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ బోత్ వెరిఫై చేయాల్సిందే. థర్డ్ ఆప్షన్ ఏమైనా వెరిఫై చేయాలంటే ఆల్, ఇదిగోండి మళ్ళీ అగైన్ మనకి ఆల్ ఉంది. ఓకేనా? ఇదిగోండి థర్డ్ ఆప్షన్లో మనకి ఆల్ ఉంది, అగైన్ ఆల్ అండ్ అగైన్ ఆల్. ఇది అయితే ఫెయిల్ అవుతుంది థర్డ్. ఎందుకని? మనకి కంక్లూజన్ ఎలా రావాలి? సమ్ నాట్లో రావాలి. సమ్ నాట్ రావాలంటే ఖచ్చితంగా స్టేట్మెంట్లో నెగిటివ్ అనేది కన్సిడర్ చేయాలి కదా మనం. అంటే నాకు ఇచ్చిన 1, 2 ఎలిమినేట్ చేయలేదు కానీ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయగలం, అసలు నెగిటివ్ అనేది లేదు. ద ఫోర్త్ ఆప్షన్ చెక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఆల్ ఉంది, సమ్ ఉంది, సమ్ నాట్ నో. ఇది కూడా ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేశాను. అంటే మనం ఖచ్చితంగా ఫిఫ్త్ ఆప్షన్ చూద్దామంటే బోత్ 1 and 2 అన్నాడు. అంటే ఖచ్చితంగా 1, 2 డ్రా చేసుకుంటే 1 కనీసం ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తే ఆన్సర్లోకి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే 3 ఫెయిల్ చేశాను, 4 ఫెయిల్ చేశాను. ఇలా మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతూ ఉంటాయి, బేసిక్స్ రూల్స్ తెలిస్తే చాలు ఇవి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఎప్పుడైతే రైట్ అయిందో ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఎందుకంటే బోత్ 1 and 2 కంపల్సరీ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకునేటప్పుడు ఆల్ లేడీ బర్డ్స్ ఆర్ గ్రిజల్స్. సో ఫస్ట్ వన్ గ్రిజల్స్, అండ్ గ్రిజల్స్లో లేడీ బర్డ్స్ ఎల్బి అని పెట్టాను. నెక్స్ట్ వన్ ఆల్ గ్రిజల్స్ ఆర్ మలార్డ్స్. మలార్డ్స్లో గ్రిజల్స్. సో మలార్డ్స్లో గ్రిజల్స్. అండ్ ద నెక్స్ట్ వన్ conclusion, some lady birds are not hummingbirds. Some lady birds are not hummingbirds అంటే సమ్ నాట్కి మనం డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తాం అంటే సమ్ లాగానే గీస్తాం. సో ఇది పాసిబిలిటీ పనికిరాదు, అంత కన్ఫ్యూజ్ చేయండి. కానీ ఇలా సమ్ గీసుకోండి. హమ్మింగ్ బర్డ్స్ అనేది ఇలా తీసుకోండి. ఇక ఆల్ హమ్మింగ్ బర్డ్స్ అనే కండిషన్ ఎక్కడ యూజ్ చేయమాకండి, అది మీకు ఇచ్చే క్లూ. ఫస్ట్ వన్ చెక్ చేసుకుందాం. సమ్ గ్రిజల్స్ ఆర్ నాట్ హమ్మింగ్ బర్డ్స్ అంటే సమ్ నాట్ని మనం ఎలా వెరిఫై చేస్తాం? ఆల్ గ్రిజల్స్ ఆర్ హమ్మింగ్ బర్డ్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. గ్రిజల్స్ అన్ని హమ్మింగ్ బర్డ్స్లోకి వెళ్తాయంటే అల్లో. సో కాబట్టి ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అయింది కాబట్టి సమ్ నాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆల్ లేడీ బర్డ్స్ ఆర్ మలార్డ్స్. మలార్డ్స్లోనే లేడీ బర్డ్స్ ఉన్నాయి కాబట్టి రైట్ ఆన్సర్. ఎప్పుడైతే 1 అనేది రైట్ అయిందో నాకు ఆప్షన్ నుంచి ఫిఫ్త్ ఆప్షన్ బోత్ 1 and 2 అని కన్సిడర్ చేశాను. 3 and 4 అనేది మినిమం మన ప్రాక్టీస్లో 3 and 4 ఎలిమినేట్ చేయడం నేర్పించాను మీకు. 1, 2 చెక్ చేశాను, అందులో 1 ఒకటి చెక్ చేయగానే ఫిఫ్త్ ఆప్షన్ బోత్ 1 and 2 అని ఉంది కాబట్టి ఆన్సర్లోకి వెళ్ళిపోయానండి. ఇలా మనం సాధ్యమైనంత వరకు ట్రై చేసుకోవచ్చు ఇట్లా. నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ 21 క్వశ్చన్. 21 క్వశ్చన్లో మనకి సమ్ నాట్ ఇచ్చారు అండ్ అగైన్ సమ్ నాట్. బోత్ ఆర్ సమ్ నాట్స్ అంటే ఖచ్చితంగా స్టేట్మెంట్లో నో అనే అప్రోచ్ని మనం కన్సిడర్ చేసుకోవాలి. నో అనే అప్రోచ్ని కన్సిడర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్లో ఆల్ ఉంది, సమ్ ఉంది, నో ఉంది, ట్రై చేయొచ్చండి. సెకండ్ ఆప్షన్ కూడా మనకి ఆల్, అగైన్ ఆల్ అండ్ నో, ట్రై చేయొచ్చు ఇది కూడా. థర్డ్ ఆప్షన్ ఆల్, నో, ఆల్, థర్డ్ ఆప్షన్ కూడా మనం ట్రై చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఆల్సో, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఆల్లో ఉంది, అగైన్ ఆల్లో ఉంది, సమ్లో ఉంది. మనకి కంక్లూజన్స్ ఏమో నెగిటివ్లో రావాలన్నప్పుడు ఖచ్చితంగా స్టేట్మెంట్లో కూడా నెగిటివ్నే ఉండాలి కదా. మరి ఫోర్త్ ఆప్షన్లో నెగిటివ్ లేదు కాబట్టి ఎలిమినేషన్. ద ఫిఫ్త్ ఆప్షన్ చెక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఆల్ ఉంది, అగైన్ ఆల్ ఉంది, సమ్ ఉంది, అంటే ఫిఫ్త్ ఆప్షన్ ఫెయిల్. అంటే నాకు 4 and 5 ఎలిమినేషన్స్ అయిపోయినాయండి. 4, 5 అనే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 1, 2, 3 చెక్ చేసుకోవాలి. తప్పదు ఇక్కడ 1, 2, 3 అనేది వెరిఫై చేసుకుని సో ప్రాక్టీస్లో ఇంప్రూవ్ చేసుకుంటే వెళ్తామే ఇంకా. ఓకేనా? మరి ఈ పేపర్ డెప్త్గా వెళ్ళారు, టైం పట్టింది అన్న మోడల్స్లో ఇది ఒక మోడల్ అండి. సో ఇక్కడ నేను సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. ఆల్ ఓక్ ఆర్ యాపిల్స్. ఆల్ ఓక్ ఆర్ ఆల్ ఓక్ యాపిల్స్ ఆర్ పిల్లోస్. ఇదంతా ఒకటే వర్డ్ అండి. సో ఆల్ ఓక్ ఆర్ యాపిల్స్ ఆర్ పిల్లోస్ అంటే పిల్లోస్, దాని పిల్లోస్లో ఓక్ యాపిల్, ఓక్ అని రాస్తున్నాను, యాపిల్ తీస్తాను. అండ్ ద నెక్స్ట్ వన్ ఆల్ ఓక్ యాపిల్స్ ఆర్ లిచీస్.
లిచ్చీస్లో ఓక్ యాపిల్స్ రావాలన్నారు. సో ఇక్కడ నుంచి మనకి సెకండ్ డయాగ్రామ్ వస్తుంది. లిచ్చీస్ అనేది ఇలాగైనా రావచ్చు, లేదా లిచ్చీస్ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మనకి ఇంకో డయాగ్రామ్ తీసుకుందాం. అప్పుడు నా పిల్లోస్ ఇంకో ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఇస్తున్నాను. రెండు ట్రూయే, పిల్లోస్ అండ్ అగైన్ లిచ్చీస్ అండ్ అగైన్ ఓక్. ఇది కూడా రైటే, ఈ డయాగ్రాము రైట్ అనండి. నెక్స్ట్ వన్, నో ఫోర్క్స్ ఈజ్ ఏ పిల్లో. ఏ ఫోర్క్ పిల్లో కాదన్నారు కాబట్టి ఫోర్క్ ఇక్కడ తీసుకున్నానండి. అగైన్ సేమ్ ఈజ్ ద ఫోర్క్. ఇప్పుడు బోత్ డయాగ్రామ్లో ఇది రైటే అండ్ అగైన్ ఇది డయాగ్రాము రైటే. కంక్లూజన్ 1 చెక్ చేద్దాం. సమ్ ఓక్స్ ఆర్ యాపిల్స్ ఆర్ నాట్ ఫోర్క్స్ అంటే మనం ఎలా చెక్ చేస్తాం? ఆల్ ఓక్స్ యాపిల్స్, ఆల్ ఓక్స్ యాపిల్ నేను రాయలేదు, ఓక్ అన్నాను కాబట్టి ఆల్ ఓక్స్ ఫోర్క్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఆల్ ఓక్స్ ఆర్ ఫోర్క్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఈ డయాగ్రామ్లో మనం మూవ్ చేయలేం, ఈ డయాగ్రామ్లో కూడా మూవ్ చేయలేం. అంటే బోత్ డయాగ్రామ్లో రైట్ అయింది కాబట్టి ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అయితే సమ్ నాట్ రైట్ ఆన్సరే కదా మనకి. 1 ఈజ్ ద ట్రూ. ఓకేనా? సో ఇసుకిస్తున్నాను అనుకోవద్దు, కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు రెగ్యులర్గా అలవాటైనయే, కొంచెం రివర్స్లో ఇచ్చాం అంతే. అండ్ ద నెక్స్ట్ వన్, సమ్ లిచ్చీస్ ఆర్ డెఫినెట్లీ నాట్ అంటే ఆల్ లిచ్చీస్ ఆర్ ఫోక్స్. ఆల్ లిచ్చీస్ ఆర్ ఫోక్స్ అనేది అవ్వదు కదండి, అంటే ఆల్ పాసిబిలిటీ ఫెయిల్ అయింది కాబట్టి అగైన్ సమ్ నాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అంటే మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది అంటున్నాను. ఓకేనా? ఇది మోడల్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ వన్ 22 చెక్ చేద్దాం. 22లో చూస్తే ఆల్ ఎర్త్ వార్మ్స్ బీయింగ్ ఏ స్నేల్స్ ఈజ్ ఎ నాట్ ఏ పాసిబిలిటీ. ఏం చెప్పాను మీకు? ఆల్ నాట్ వచ్చినప్పుడు ఇది నోలో పాసిబిలిటీ అని అర్థం. ఆల్ ప్లస్లో నో తీసుకోండి. నో ఎర్త్ వార్మ్స్ స్నేల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని చదువుకోవాలండి. అండ్ ద నెక్స్ట్ వన్ సెకండ్ చూడండి మళ్ళీ అగైన్, ఆల్ స్నేల్స్ బీయింగ్ ఏ గ్రీన్ ఫించెస్ ఈజ్ నాట్ ఏ పాసిబిలిటీ అంటే ఏంటని చదవాలి? నో అనే చదవాలి. ఆల్ నాట్ ఉన్నప్పుడల్లా అది నో అనే కంక్లూజన్ కింద చేంజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు వెరిఫికేషన్ చేసుకుందాం. నో అంటే స్టేట్మెంట్లో ఖచ్చితంగా నో ఉండాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నో ఉంది. వెరిఫై చేద్దాం ఫస్ట్ ఆప్షనే. ఆల్ స్నేల్స్ ఆర్ గోల్డ్ ఫించెస్. ఆల్ స్నేల్స్ ఆర్ గోల్డ్ ఫించెస్. నా జిఎఫ్ అని రాద్దాం గోల్డ్ ఫించెస్కి. గోల్డ్ ఫించెస్లో స్నేల్స్ రావాలి మనకి. ఎస్ అని రాశాను. నో గ్రీన్ ఫించెస్ ఈజ్ ఏ గోల్డ్ ఫించ్. సో మనం క్లియర్గా రాసుకోవాల్సింది అయితే. ఓకేనా? ఆల్ స్నేల్స్ ఆర్ గోల్డ్ ఫించ్ కాబట్టి గోల్డ్ ఫించ్లో మనకి స్నేల్స్ రాశారు. నెక్స్ట్ గ్రీన్ ఫించ్, నో గ్రీన్ ఫించ్ ఈజ్ ఏ గోల్డ్ ఫించ్. గ్రీన్ ఫించ్ అని మళ్ళీ జిఆర్ అని రాస్తున్నాను. గ్రీన్ ఫించ్, గ్రీన్ అని రాస్తున్నాను. ఈ రెండు టచ్ అవ్వ అని చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, సమ్ ఎర్త్ వార్మ్స్ ఆర్ డెఫినెట్లీ అనేది మనం కన్సిడర్ చేయవలసిన లేదు. సమ్ ఎర్త్ వార్మ్స్ ఆర్ నాట్ గోల్డ్ ఫించెస్. గోల్డ్ ఫించెస్ అంటే ఇదే కాబట్టి సమ్ ఎర్త్ వార్మ్స్ ఆర్ నాట్ గోల్డ్ ఫించెస్ అంటే ఎర్త్ వార్మ్స్ని ఇక్కడ తీసుకున్నానండి. ఓకే, సమ్ నాట్ కేస్, ఇంకా అది కండిషన్ అలాగే ఉండిపోతుంది. ఫస్ట్ వన్ చూడండి, నో ఎర్త్ వార్మ్స్ బీయింగ్ ఏ స్నేల్ ఈజ్ ఏ పాసిబిలిటీ. నో ఎర్త్ వార్మ్స్ స్నేల్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కరెక్టే కదా? మే ఆర్ మే నాట్ కేస్ అంటే పాసిబిలిటీలో రైట్ ఆన్సరే కదండి. కాబట్టి మనం రైట్ ఆన్సర్ పాసిబిలిటీ కండిషన్ ప్రకారం రైట్ అయింది. నెక్స్ట్ వన్, నో స్నేల్స్ బీయింగ్ ఏ గ్రీన్ ఫించెస్. నో స్నేల్స్ గ్రీన్ ఫించెస్ అనేది డైరెక్ట్గానే మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ రెండు టచ్ అవుదాం. సో కాబట్టి సెకండ్ వన్ కూడా రైట్ ఆన్సర్. బోత్ 1 and 2 కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ట్రూ. ఎక్కడైనా బోత్ 1 and 2 అని అనలేదు కదా, రైట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఓకేనా? కొంచెం మళ్ళీ ఇంకోసారి వీడియో రిపీట్ చేసుకొని జాగ్రత్తగా వినండి, ఈజీగానే ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మోడల్ అయితే టైం పడుతుంది. సో అంత పెద్ద యుద్ధం చేశాక మనకు వచ్చింది నెక్స్ట్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, కొంచెం గాలి పీల్చుకోవడానికి. నెక్స్ట్ వన్, బి నుంచి ఎన్కి వెళ్ళాలంటే మనకి నో రిలేషన్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫెయిల్ చేశాను. అండ్ ద నెక్స్ట్ వన్, ఎన్ టు డబ్ల్యూ వెళ్ళాలంటే ఎన్ నుంచి ఎంకి వెళ్ళి ఎం నుంచి డబ్ల్యూకి వెళ్ళాలి. ఇది లెస్ దాన్, అది లెస్ దాన్ కాబట్టి అంటే ఎన్ టు ఎంకి లెస్ దాన్, ఎం నుంచి డబ్ల్యూకి కూడా మనకి లెస్ దాన్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ద సెకండ్ కంక్లూజన్ ఈజ్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, బి టు జే. బి నుంచి జేకి వెళ్ళాలి అంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అండి, లెస్ దాన్ ఫస్ట్ కంక్లూజన్ రైట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, ఎస్ నుంచి ఓకి వెళ్ళాలి అంటే మనకి డైరెక్ట్గా వెళ్తే గ్రేటర్ దాన్ కాంబినేషన్. సో బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. ద నెక్స్ట్ వన్, ఎఫ్ నుంచి యూకి వెళ్ళాలి అంటున్నారు. ఎఫ్ నుంచి యూ అంటే ఎఫ్ నుంచి టీకి వెళ్ళి టీ నుంచి యూ. ఎఫ్ నుంచి టీకి లెస్ దాన్ అయితే టీ నుంచి యూకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఫైనల్గా లెస్ దాన్ 1 ఈజ్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్, ఏ నుంచి ఈకి వెళ్ళాలి అంటే నో రిలేషన్ కాబట్టి ఫెయిల్ అయిపోయింది, ఓన్లీ 1. ద నెక్స్ట్ వన్, పీ టు ఆర్. పీ నుంచి ఆర్కి వెళ్ళాలి అంటే మనం చెక్ చేసుకోవడానికి పీ టు టీకి వెళ్ళి టీ నుంచి ఆర్కి వెళ్తాం. పీ నుంచి టీకి వెళ్ళిన టీ నుంచి ఆర్కి ముందు నో రిలేషన్ కాబట్టి ఫెయిల్ చేస్తాం. అంటే పీ నుంచి ఆర్కి ఫెయిల్ అయిపోయిందండి.
నెక్స్ట్ వన్ ఎస్ నుంచి టీకి మూవ్ చేయాలి అంటే ఎస్ నుంచి టీకి సేమ్ సెట్లోనే ఉన్నారు ఇద్దరు, బట్ అగైన్ నో రిలేషన్, దెన్ ఆల్సో ఫెయిల్, బోత్ ఫెయిల్, నైదర్ వన్ నాట్ టూ. ద నెక్స్ట్ వన్ వై టు ఎన్, వై నుంచి ఎన్కి మూవ్ చేయాలి అంటే వై నుంచి ఓకి వెళ్ళి ఓ నుంచి ఎన్కి వెళ్తాం. వై నుంచి ఓకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఓ నుంచి ఎన్కి కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, అంటే బోత్ కలిపితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఎయిదర్ 1 or 2 అంటామండి, ఎయిదర్ 1 or 2. ద నెక్స్ట్ 28. సో స్మాల్ పజిల్ మళ్ళీ అగైన్. 8 friends are seated a straight line facing north but not necessarily in the same order. 8 friends, all of the facing is the north and clear గా నోటీస్ చేస్తారు. ద ఫస్ట్ వన్ చెక్ చేద్దాం. K sits extreme left hand of the line. సో ఇంతకంత డైరెక్ట్ గా చెప్తున్నప్పుడు మనం 8 మెంబర్స్ ని ప్లేస్ చేసేస్తాం, అంటే ముందు ఆర్డర్ తీసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8. నౌ K sits extreme left hand of the line అన్నారు, K ని ఈ ప్లేస్ లో తీసుకున్నాం. ఓన్లీ 3 people sit between K and S అన్నప్పుడు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. S is an immediately neighbor of T. S is an immediately neighbor of T అన్నప్పుడు సెకండ్ పాసిబిలిటీ మనం ఇక్కడ తీసుకుంటాం, అంటే either లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ వస్తుంది కాబట్టి ఒక ఛాన్స్ ఇక్కడ తీసుకోండి. అగైన్ 1 2 3 4 5 6 7 8. K and K is the extreme and only 3 people sit between K and S ki T ki neighbors. So second possibility. The next one, R sits to the immediate left, R sits third to the left of J. J ki third left lo R undali. Only one person sit between J and M. J ki and M ki between one రావాలి. J ki third left లో R రావాలి అన్నప్పుడు ఫస్ట్ J ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఫెయిల్ అవుతుంది, S ఉన్నారు కాబట్టి. అదే ఈ ప్లేస్ తీసుకుంటే T ఫెయిల్ అవుతుంది కాబట్టి J ని ఈ ప్లేస్ లో తీసుకుని J కి థర్డ్ లెఫ్ట్ లో R అంటే 1 2 3 R, అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ వన్ పర్సన్ సిట్ బిట్వీన్ J అండ్ M అన్నప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు. L is not neighbor of M అన్నప్పుడు L ని ఇక్కడ అప్లై చేసుకోండి. ద రిమైనింగ్ లెటర్ మనకు వచ్చేది U. సో ఇంక ఇది ఫెయిల్ అయిపోతున్నట్టే, ఇది ట్రూ అవుతున్నప్పుడు ఇంక ఇది ఫెయిల్ అవుతున్నట్టే కదా. సో ఆన్సర్, హౌ మెనీ పీపుల్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ L అండ్ S అన్నప్పుడు L కి S కి బిట్వీన్ మనకి 2 members కాబట్టి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు యూ, యూ గురించి నిజాలు ఏంటి అంటున్నారు. సో ఫస్ట్ వన్, ఓన్లీ 2 peoples బిట్వీన్ L and U is a fail. Only one person sit to the left of U, fail. Both R and S immediately neighbors of U, fail. None. And fifth option, U sits to the immediate right of T, all fail. And fourth option, none of the given option is the true. So ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈజీగానే ఉంటాయి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ద రిప్రజెంట్ ద పర్సన్ సీటెడ్ ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. సో M is the answer కాబట్టి సెకండ్ ఆప్షన్ is the answer. The next one 33కి వెళ్దాం. 33. So 33 again blood relations ఇచ్చారు. 33. D is the mother of B. D is the mother of B. Next one, B is married to J. B is married to J. Next one, L is the father of J. L is the father of J. Next one, M is the daughter of T. M is the daughter of T అనేది కంటిన్యూటీ మిస్ అయింది, వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వన్, L is married to T. L is married to T. T has only one son and only one daughter. T has only one son and one daughter. And the next one, ఇందాక మిస్ చేసిన పాయింట్ చూడండి, M is the daughter of T అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నారు. M is the daughter of T, ఇందాక స్కిప్ చేసింది. T has only one son and one daughter అన్నప్పుడు ఇక్కడ మనకి సన్ వస్తారు, ఈమె ఫీమేల్ అవుతుంది. Y is the sister of B. Y is the sister of B. And the next one, G is the daughter of Y. G is the daughter of Y. How is B related to T? T వెళ్ళి B ని ఏమని పిలుస్తారు అన్నారు. సో T వెళ్ళి B ని డాటర్ లా కాబట్టి ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. How is G related to D? D వెళ్ళి G ని ఏమని పిలుస్తారు. D వెళ్ళి G ని పిలవాలంటే మనకి గ్రాండ్ డాటర్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. The 35, how is M related to B? B వెళ్ళి M అని పిలవాలంటే మనకి సిస్టర్ రిలేషన్, ఫస్ట్ ఆప్షన్. Then first option is the true. The next one. So ATG are 7 executives and 7 executives and organization XYZ. There are no other executives beside them. The management body of the organization has decided to post these 7 executives in 7 different cities. Now 7 members, 7 different cities. The names of the cities are not necessarily in the same order, the persons. Okay. సో ఈ కండిషన్స్ అన్ని ఓకే కదా మనకి. ముందు పర్సన్స్ తీసుకుని ప్లేస్ చేసుకుంటే వెళ్దాం. పజిల్ చేసేటప్పుడు ఇంకా చెప్తున్నా చూడండి. There are 3 married couples among these executives. One strong features is that despite having equal efficiency, their salaries are different. Okay.
సో శాలరీ వైజ్ శాలరీస్ గురించి కూడా చెప్తున్నారు అంతే. అంటే 3 మ్యారీడ్ కపుల్స్ ఉండాలి, అలాగే శాలరీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, ఆర్డర్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ A to Z మెంబర్స్ని ప్లేస్ చేసి 7 సిటీస్ని తీసుకోవాలి. ముందు మనం ఎంత చేసిన పజిల్లో పర్సన్స్ అయితే మారరు కాబట్టి ముందు పర్సన్స్ని ప్లేస్ చేసేద్దాం A to G అని. కొంచెం రఫ్ వర్క్ ఉంటుంది, మీరు కొంచెం అడ్జస్ట్ అయితే బాగుంటుంది నాకు కూడా. అంటే ప్లేసు కన్వీనియంట్గా లేదు అనుకోవద్దు, మీరు జాగ్రత్తగా విని మీరు కూడా రఫ్ పేపర్ మీద చేసుకుంటూ ఉండండి ఈ పజిల్ని. ఓకేనా? నెక్స్ట్ వన్. ఓకే, ఫస్ట్ పాయింట్ మనం పర్సన్స్ తీసుకోవాలి కాబట్టి పర్సన్స్ తీసుకుని వెళ్దాం. రైట్, A అండ్ నెక్స్ట్ B, A, B, నెక్స్ట్ C, D, E, F అండ్ G. ఇది మనకి సిటీస్ని ప్లేస్ చేయడానికి తీసుకుంటాను నేను. ఓకే, నా ఫస్ట్ పాయింట్, C has been posted the Delhi and her salary is more than the salary of the person posted at Chennai or the one at Kolkata. C has Delhi అని చెప్తున్నారండి. ఫస్ట్ Cని ఢిల్లీలో ప్లేస్ చేసేద్దాం. సిటీస్లో C has the ఢిల్లీ, ఇది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మనకి పాయింట్ ఏం చెప్తున్నారంటే ఈజ్ మోర్ దెన్ ద శాలరీ ఆఫ్ ద పర్సన్ పోస్టెడ్ ఎట్ చెన్నై ఆర్ ద వన్ ఎట్ కల్కటా. సో వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు చెన్నై ఆర్ కల్కటా కన్నా C ఎక్కువ ఉంటారు అంటున్నారండి. ఇది కండిషన్ కాబట్టి మనం పజిల్ మళ్ళీ కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటూ రావాలి. మీరు రఫ్ పేపర్ దగ్గర ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకుంటూ ఇలా హోల్డ్లో ఉంచండి అంటున్నాను. అంటే C అనేది కండిషన్ నెంబర్ 1 ఇక్కడ తీసుకుంటున్నాను. సో Cని ఇక్కడ తీసుకుని, అండ్ C అనేవాడు కోల్కతా ఆర్ చెన్నై అని అన్నారు కాబట్టి కోల్కతా ఆర్ చెన్నై ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను అంతే. ఎయిదర్ సైడ్ ఎవరో ఒకరి పైన C ఉండాలి అంటున్నారు. ఓకే, ద నెక్స్ట్ వన్, ఈజ్ మ్యారీడ్ టు ద పర్సన్ పోస్టెడ్ ఎట్ పాట్నా. సో కపుల్స్ గురించి చెప్తున్నారు మనకి. ఈ అనేది పాట్నా మ్యారీడ్ కపుల్స్ గురించి చెప్తున్నారు కాబట్టి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారు ఇక్కడ మనకి, ఈజ్ మ్యారీడ్ టు ద పర్సన్ పోస్టెడ్ ఎట్ పాట్నా. కపుల్స్ కాబట్టి కపుల్స్ నేను ఈ ప్లేస్లో తీసుకుంటున్నానండి. ఈ మ్యారీడ్ టు పాట్నా ఎవరైతే తీసుకుంటారో ఆ పాట్నా వాళ్ళకి ఈ మ్యారేజ్ చేసుకుంటారు అని చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ గెట్స్ ద లీస్ట్ శాలరీ. అంటే మనకి ఇన్కమ్ ఆర్డర్లో వచ్చేటప్పుడు ఈ గెట్స్ ద లీస్ట్ శాలరీ అన్నారు కాబట్టి ఇన్కమ్ ఆర్డర్ కూడా తీసుకోవాలి. నేను ఇప్పుడు 7 మెంబర్స్లో ఇన్కమ్ ఆర్డర్ కూడా తీసుకుని వెళ్ళాలి కాబట్టి మళ్ళీ నేను ఇంకో ఎక్కడైనా టేబుల్ ప్లేస్ చేసుకురావాలి. మనం ఈ ప్లేస్లో రాద్దాం. ఓకేనా? ఈ గెట్ ద లీస్ట్ శాలరీ అన్నాడు కాబట్టి నేను శాలరీ అని హెడ్డింగ్ పెట్టాను, మీకు ఇక్కడ రాస్తున్నాను. సో శాలరీస్ అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టి నా 1, 2, 3, 4, 5, 6, 7. సో 7 మెంబర్స్లో ఈ ఈజ్ ద లీస్ట్ అన్నారు కాబట్టి సో ఇక్కడ రాస్తున్నానండి శాలరీస్ ఆర్డర్ రావాలి కాబట్టి ఫస్ట్ పర్సన్ 1, నెక్స్ట్ వన్ 2, నెక్స్ట్ వన్ 3, 4, 5 అండ్ 6. 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ ఒక నెంబర్ని యాడ్ చేద్దాం. ఈ గెట్ ద లీజ్ శాలరీ అన్నారు కాబట్టి ఈని తీసుకుని ఇక్కడ అప్లై చేశాను. ఓకేనా? కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లేస్ గురించి, పజిల్ అలా ఉంది కాబట్టి. ఓకే, దెన్ ఫస్ట్ మన ఈజ్ మ్యారీడ్ ద పర్సన్ పోస్టెడ్ ఎట్ పాట్నా ఇక్కడ అప్లై చేశాను. అండ్ ద నెక్స్ట్ వన్, no woman is posted at the Kolkata, Chennai or Patna. ఇది మనకి కండిషన్ చెప్తున్నారండి. ఉమెన్ అనే క్యారెక్టర్ మనకి అసలు ఏమేమి తీసుకోరంటే కోల్కతా తీసుకోరు అంటున్నారు, అండ్ ద నెక్స్ట్ వన్ చెన్నై తీసుకోను అంటున్నారు, అండ్ ద నెక్స్ట్ వన్ పాట్నా తీసుకోను అంటున్నారండి. ఇదంతా కండిషన్, ఉమెన్కి అనే కండిషన్ ఇది వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం. సి హ్యాస్ పోస్టెడ్ ద ఢిల్లీ అప్లై చేసుకున్నాం. And her salary is more than the salary of the person posted Chennai or the Kolkata. Condition ikkada rasanu Chennai and Kolkata ani. And the next one, he is married to the person posted at Patna. Even couples ni ikkada apply chestuntam. He gets the least salary incomes ikkada తీసుకుంటున్నాం మనం. No woman is posted at the Kolkata, Chennai or Patna. So ido condition, negative point ikkada తీసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్యాసేజ్ చదువుకుని ఫినిష్ చేసేద్దాం ఈ స్టోరీ. ఫస్ట్ వన్, నెక్స్ట్ పాయింట్, జీ ఈజ్ మ్యారీడ్ టు బి అనేది డైరెక్ట్గా కపుల్స్ రిలేషన్ గురించి చెప్తున్నారు కాబట్టి మనం ఇది కపుల్స్ రిలేషన్ కదా, మన సెకండ్ కపుల్ తీసుకున్నాం.
జీ ఈజ్ మ్యారీడ్ టు బి అండ్ ఈజ్ శాలరీ, అంటే ఈ శాలరీ అంటే అది జీ గురించి కాబట్టి ప్లస్ మైనస్, అండ్ ఈజ్ శాలరీ ఇస్ మోర్ దెన్ ఏ ఆర్ డి. సో ఇది ఒక కండిషన్ పాయింట్ మనకి జీ గురించి. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటాను, సెకండ్ పాయింట్ అని, జీ ఈజ్ ద మోర్ శాలరీ దెన్ ఏ ఆర్ డి. ఏ కానీ డి కానీ అంటున్నారండి, ఇది ఒక పాయింట్ కింద తీసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఎఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్ కోల్కతా అంటున్నాడు. ఎఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్ కోల్కతా అంటే మనకి నెగిటివ్ పాయింట్ కాబట్టి ఎఫ్ నాట్ కోల్కతా. మళ్ళీ నేను ఇంకో చాట రాయదలుచుకోలేదు, ఎఫ్ దగ్గర రాశాను, రెడ్తో రాశాను అందుకే. ఎఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్ కోల్కతా. ద నెక్స్ట్ వన్, the salary of the person who is the posted at Patna is more than the one who posted at Ranchi but less than one who posted Kolkata. ఇదంతా ఒకటే పాయింట్ కాబట్టి మళ్ళీ మనం ఇంకో పాయింట్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నారంటే థర్డ్ కండిషన్, ద థర్డ్ కండిషన్ ఏం చెప్తున్నారు ఒకసారి చూడండి. ద శాలరీ ఆఫ్ ద పర్సన్ హూ పోస్టెడ్ పాట్నా ఈజ్ మోర్ దెన్ ద పోస్టెడ్ రాంచీ. రాంచీ కన్నా పాట్నా ఎక్కువ అని చెప్తున్నారండి. రాంచీ కన్నా పాట్నా ఎక్కువ, బట్ లెస్ దెన్ కోల్కతా. సో ఇదంతా ఒక పాయింట్. ఓకే, ఇది ఒక పాయింట్ కింద తీసుకుందాం, తర్వాత అవసరం అయింది మనకి ఇది. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం మళ్ళీ. ద శాలరీ ఆఫ్ బి, ద శాలరీ అండ్ నెక్స్ట్ వన్, ద శాలరీ ఆఫ్ బి హూ ఈజ్ పోస్టెడ్ ఎట్ ముంబై. బి అనేది మనకి ముంబై అని క్లియర్ గా చెప్పేస్తున్నారు కాబట్టి బి ప్లస్ లో మనం ముంబై అప్లై చేసేసుకుందాం, బి ముంబై. అండ్ ద నెక్స్ట్ వన్, ద శాలరీ ఆఫ్ బి ముంబై ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ. ఓకే, ఏ కన్నా బి ఎక్కువ ఉండాలి అంటున్నారు కాబట్టి ఇంకో ఫోర్త్ పాయింట్ కింద ఇది తీసుకుని ఏ కన్నా బి ఎక్కువ ఇలా తీసుకున్నానండి ఈ పాయింట్. అండ్ ద నెక్స్ట్ వన్, ద శాలరీ ఆఫ్ బి హూ ఈజ్ పోస్టెడ్ ఎట్ ముంబై ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ పోస్టెడ్ రాంచీ. ఏ అనేవాడు రాంచీ అన్నాడు కాబట్టి ఏ రాంచీని తీసుకుని ఇక్కడ అప్లై చేసేయండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఎఫ్స్ వైఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్. ఎఫ్స్ వైఫ్, సో అంటే ఎఫ్ మ్యారేజ్ రావాలి కాబట్టి ఎఫ్ కండిషన్ తీసుకుందాం, అంటే ఇంకో థర్డ్ పేరు వచ్చింది మనకి ఇక్కడ. ఎఫ్ వైఫ్ అన్నారు కాబట్టి ఎఫ్ మేల్ తీసుకుందాం. నెక్స్ట్ మనకి ఇంకో జెండర్ రావాలి, ఇక్కడ మైనస్ జెండర్ రావాలి, రైట్. ఎఫ్స్ వైఫ్ ఈజ్ నాట్ పోస్టెడ్ ఎయిదర్ సూరత్ ఆర్ రాంచీ. ఎఫ్స్ వైఫ్ మనకి సూరత్ కాదు రాంచీ కాదు అంటున్నారు కాబట్టి మళ్ళీ మనం కండిషన్స్ రాసుకోవాలండి. సో అందుకే రెడ్తో రాస్తున్నాను, ఎఫ్స్ వైఫ్ అనేది సూరత్ కాదు అండ్ రాంచీ కాదు అంటున్నారు. ఓకేనా, అందుకే ఇక్కడ ఫెయిల్ అండి ఇది. ఎఫ్స్ వైఫ్ ఈ కండిషన్ కన్సిడర్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ వన్, నో వన్ గెట్ మోర్ శాలరీ, నో వన్ గెట్స్ మోర్ శాలరీ దెన్ ద వైఫ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ ద పోస్టెడ్ ఎట్ కోల్కతా. సో కోల్కతా ఎవరైతే కన్సిడర్ చేస్తారో వాళ్ళ వైఫే హైయెస్ట్ శాలరీ అంటున్నారు. సో మనకి ఇంకా తెలియదు కాబట్టి అది వెయిట్ చేద్దాం. అండ్ ద నెక్స్ట్ పాయింట్ చెక్ చేస్తే, నన్ ఆఫ్ ద మేల్ ఎగ్జిక్యూటివ్స్ వాజ్ డ్రాయింగ్ ద మోర్ శాలరీస్ దెన్ ఎఫ్. నన్ ఆఫ్ ద మేల్ ఎగ్జిక్యూటివ్స్ వాజ్ డ్రాయింగ్ అంటే డ్రా చేయడం మోర్ శాలరీస్ దెన్ ఎఫ్. ఎఫ్ కన్నా ఏ మేలు హైయెస్ట్ లో ఉండరు, ఎఫ్ బిలోనే ఉంటారని చెప్తున్నారండి. ఇది పజిల్ మనకి ఇచ్చేసి వాడు వెళ్ళిపోయాడండి. ఇప్పుడు మనం దీన్ని ఫినిష్ చేసుకుంటూ రావాలి. సో ఈ ఫస్ట్ వన్ ఏబిసి అని వాడే చెప్పుకున్నారు. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఏం చెక్ చేద్దాం, పార్ట్నర్ని కన్సిడర్ చేసుకుంటూ వెళ్దాం. ఈకి పార్ట్నర్ వచ్చి పార్ట్నర్ అవ్వాలి, అంటే ఈ అయితే పార్ట్నర్ అవ్వదు మనకి, అవునా కదా. ఈ వచ్చి మనకి ఖచ్చితంగా పార్ట్నర్ అనేది తీసుకోలేము. నెక్స్ట్ వన్ జీ మేల్, ఇక్కడ జీ అనేది వేరే కపుల్లో ఉంటారు కాబట్టి జీ కూడా మనకి పార్ట్నర్ అవ్వదు, అంటే మనకి ఈ పార్ట్నర్ అవ్వదు, జీ పార్ట్నర్ అవ్వదు, ఎఫ్ కూడా మనకి వేరే పేరులో ఉన్నారు కాబట్టి ఎఫ్ కూడా పార్ట్నర్ అవ్వదు. అంటే పార్ట్నర్ అవడానికి మనకి ఒకే ఒక్క ఛాన్స్ ఎవరున్నారంటే డి మాత్రమే మనం పార్ట్నర్లో తీసుకుని వెళ్తున్నాం. డి ఈజ్ ద పార్ట్నర్. ఓకే, సో అంటే ఇక్కడ మనకి కపుల్స్లో ఈకి డి కాంబినేషన్ తీసుకున్నాం, ఈకి డికి కాంబినేషన్ మ్యారీడ్ కపుల్ వచ్చేసారు ఇక్కడ ఈ అండ్ డి. ఓకే, అసలు ఇక్కడ చూస్తే చూడండి, ఫిమేల్ అనేవాళ్ళు పార్ట్నర్లో ఉండరు అంటున్నారు కాబట్టి మనకి ఖచ్చితంగా డి మేల్ అవుతారు. డి మేల్ అయ్యారు, ఈ ఫీమేల్ అవుతారు. ఇది మేల్ ఫీమేల్ కాంబినేషన్, డి మేల్. ఓకే, డి మేల్ అయ్యారు, ఈ ఫీమేల్ అవుతున్నారు. ఇది మేల్ కాంబినేషన్. నెక్స్ట్ మీరు రాసుకున్నా ఓకే, రాయకపోయినా ఓకే. నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన పాయింట్ కోల్కతాకి వెళ్దాం. సో ఇక్కడ ఫీమేల్లో కోల్కతా ఉండరు అంటున్నారు. మనకి ఫీమేల్లో కోల్కతా ఉండరు అంటే మనకి ఎఫ్ ఎటు కోల్కతా కాదు అని చెప్తారు. ఎఫ్ కోల్కతా కాదు అంటే ఖచ్చితంగా మనకి కోల్కతా ఈ కానీ జీ కానీ కన్సిడర్ చేయాలి. అయితే జీ మనకి ఇక్కడ తీసుకుంటే
జీ ఫిమేల్ అంటే ఫిమేల్ కోల్కతా కాదు అంటున్నారు. అంటే జీ మనల్ని కోల్కతాలో తీసుకోవచ్చా లేదని చెక్ చేసుకోవాలి. సో జీ కోల్కతాలో తీసుకోవచ్చు, ఎఫ్ కోల్కతా కాదు, ఈ కూడా కోల్కతా కాదు. ఎందుకంటే ఇక్కడ కండిషన్ చూడండి, ఫిమేల్స్ అనేవాళ్ళు కోల్కతా కాదన్నప్పుడు ఈ ఫిమేల్, కాబట్టి ఈ కూడా మనకి కోల్కతా కాదు. ఈ కోల్కతా కాదు, ఎఫ్ కోల్కతా కాదంటే మనకి ఖచ్చితంగా జీ అనేదే కోల్కతా వస్తుంది. సో జీ కోల్కతా. జీ కోల్కతా అయిందండి. జీ వాళ్ళ వైఫ్ బి. సో మనకి చెప్పిన ఓకే, ముందు ఇది ప్లేస్ చేశాక శాలరీస్ అరేంజ్ చేద్దాం. ఇక్కడ వరకు ఈ ప్లేస్ అయిపోయింది. సో కోల్కతా ఇక్కడ తీసుకున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి మిగిలింది ఇంకా ఈ అండ్ ఎఫ్. ఈ అండ్ ఎఫ్ కాంబినేషన్లో వచ్చేటప్పటికి మనకి ఏదైనా కండిషన్ ఉందా అంటే ఉంటుంది. చూడండి, ఎఫ్ యొక్క వాళ్ళ వైఫ్, ఎఫ్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి సూరత్ కాదు, రాంచీ కాదు అన్నారు. ఎఫ్ వాళ్ళ వైఫ్ అనేది మనకి సూరత్ కాదు, రాంచీ కాదు. రాంచీ ఆల్రెడీ వచ్చేసిందండి. ఇప్పుడు మనం సూరత్ని ఎక్కడ తీసుకోవచ్చో చెక్ చేసుకుందాం. ఓకేనా, ఎఫ్ వాళ్ళ వైఫ్ రావాలి మనకి. నా ఎఫ్ వాళ్ళ వైఫ్ రావాలి అంటే మనకి సూరత్ రాంచీలో సీనా, ఢిల్లీ సి. ద నెక్స్ట్ సూరత్ అండ్ రాంచీ. సూరత్ రాంచీలో రాంచీ వెళ్ళిపోయింది, మనం సూరత్ ఇక్కడ చూద్దాం. కోల్కతా వచ్చేసింది. నెక్స్ట్ మనకి చెన్నై రావాలి. ఫీమేల్స్ అనేవాళ్ళు చెన్నైలో ఉండకూడదు కదా, మళ్ళీ చెన్నై అంటే ఈ కూడా మనకి చెన్నై అవ్వదు, ఎందుకంటే ఈ ఫిమేల్ కాబట్టి. ఈ కండిషన్ చూడండి, ఇక్కడ ఎఫ్లో చెన్నై తీసుకున్నాను, అయిపోయింది. అంటే ఇంకా మిగిలిపోయింది ఈ అనేది మనకి సూరత్ వస్తుంది. ఆల్రెడీ రాంచీ వచ్చేసింది కాబట్టి సూరత్. ఇదండి. సో సిటీస్ ప్లేస్ చేయడం ఆర్డర్ ఇది. ఫస్ట్ నేను ప్లేస్ చేసుకున్నది క్లూ కోసం. ఫస్ట్ నేను పాట్నాని అరేంజ్ చేశాను, పాట్నా తర్వాత మళ్ళీ కోల్కతాని అరేంజ్ చేసుకున్నాను, కోల్కతా తర్వాత నాకు సూరత్ అండ్ చెన్నై అనేది ప్లేస్ అయిపోయింది. మ్యారీడ్ కపుల్స్ ఆల్రెడీ ఈడీ ఓపెన్ అయిపోయారు, జీబీ అయిపోయారు. ఇప్పుడు ఎఫ్ కాంబినేషన్ తీసుకుంటే ఏ అనేది రాంచీ కాబట్టి ఖచ్చితంగా ఎఫ్కి పెయిర్ అవడానికి ఛాన్స్ లేదు. అంటే ఇంకా రిమైనింగ్ మళ్ళీ లెటర్ మనకి మిగిలిపోయింది సి కాబట్టి ఎఫ్కి కాంబినేషన్ మనం సీనే అప్లై చేసుకోవాలి. సీని తీసుకున్నారనుకోండి, వీళ్ళిద్దరు కపుల్స్ వస్తారు. ఇప్పుడు కోల్కతా వాళ్ళ వైఫ్ అనేవాళ్ళు టాప్ మోస్ట్లో ఉంటారు, హైయెస్ట్ శాలరీ అన్నారు కాబట్టి బీని టాప్లో తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కండిషన్స్ అన్ని చెక్ చేసుకుంటే జెండర్స్ వెరిఫికేషన్ తీసుకుంటే ఇక్కడ మీకు చెప్తున్నారు నో ఉమెన్ ఈజ్ అ పోస్టెడ్ ఎట్ ద ఈ కండిషన్ తర్వాత నెక్స్ట్ లాస్ట్ లైన్లో మనకు ఉంటాయి నో వన్ గెట్స్ మోర్ శాలరీస్ దెన్ ద వైఫ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ద పోస్టెడ్ ఎట్ కోల్కతా. నన్ ఆఫ్ ద మేల్ ఎగ్జిక్యూటివ్స్ వాజ్ డ్రాయింగ్ మోర్ దెన్ ద శాలరీస్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కన్నా ఎక్కువ ఎవరు కాదన్నారు. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ కోల్కతాలో ఎవరున్నారు చెప్పండి, కోల్కతా అనేది జీ ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ పాట్నా ఎవరో చెప్పండి మనకి, పాట్నా ఎవరు వచ్చారు మనకి జీడి. నెక్స్ట్ రాంచీ ఎవరున్నారు చెప్పండి, రాంచీ అనేది ఏ. ఎప్పుడైతే ఏ డౌన్ అయిపోయిందో జీడి నెక్స్ట్ ఏ రావాలంటే ఏ ఖచ్చితంగా మెయిల్ కాంబినేషనే వస్తారండి, అవునా కదా, మెయిల్ ఖచ్చితంగా రావాలి. అంటే ఏ మెయిల్ కాంబినేషన్ వస్తున్నారు మనకి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఫీమేల్ క్యారెక్టర్ తీసుకుందాం. అంటే నెక్స్ట్ మనకి మిగిలిపోయింది సి, ఈ ఆల్రెడీ అయిపోయింది. ఎఫ్ తర్వాతే బాయ్స్ రావాలి కాబట్టి మనకి రిమైనింగ్ లెటర్ మిగిలిపోయింది సి అనుకుంటాను. సిని తీసుకుని ప్లేస్ చేశాను అనుకోండి, ఇక్కడ బి నెక్స్ట్ లెటర్ సిని ఇక్కడ ప్లేస్ చేసేయండి. ఓకే కదా, అంటే సెకండ్ ప్లేస్లో సి, బీసీ. నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ని అప్లై చేసుకోండి, ఇక్కడ ఎఫ్ని రాసుకోండి. నెక్స్ట్ ఎఫ్ తర్వాతే జీడిఏ, నెక్స్ట్ జి అండ్ డిఏ. ఇప్పుడు ఈ కండిషన్లన్నీ సాటిస్ఫై అవుతా ఉంటాయి, చెక్ చేసుకుంటా ఉన్నాను. ఓకే, ఏ కన్నా బి ఎక్కువే, ఇదిగోండి ఏ కన్నా టాప్లో బి ఉన్నారు, శాలరీస్ లిస్ట్ ఇదండి. సో ఈజీగానే ఉంటుంది. కాకపోతే నాకున్న ఈ బోర్డ్ని ఇంత కుదించి చేయడం వల్ల మీకు అలా అనిపిస్తుంది అంతే. ఓకేనా, సో బి హైయెస్ట్, ఈ లీస్ట్ అని వాళ్ళే చెప్పేస్తారు. ఎఫ్ తర్వాతే మేల్స్ రావాలి కాబట్టి మేల్స్ కేటగిరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. జీడిఏ కాంబినేషన్ తీసుకున్నాను, అంటే ఏ కూడా మేల్ అని కన్సిడర్ చేస్తాను. నెక్స్ట్ సి ఫిమేల్ కాబట్టి సిని ఇక్కడ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఎఫ్ తర్వాత అందరూ మేల్సే వస్తారు ఇంకా మనకి కండిషన్స్ అని. ఈ లీస్ట్ కాబట్టి ఇది తీసేయండి ఇంకా. ఓకేనా, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి బాగా. ఈ పజిల్ ఇంకోసారి మళ్ళీ కావాలంటే ఇంకోసారి వీడియో వినండి, ఈజీగానే ఉంటుంది కండిషన్స్ అన్ని. నెంబర్ సిరీస్ ఒకసారి చెక్ చేసుకుందాం. నెంబర్ సిరీస్, సో క్వశ్చన్ నెంబర్ 71. నా క్వశ్చన్ నెంబర్ 71 31తో స్టార్ట్ అయింది మనకి. 31 తర్వాత నెక్స్ట్ 119, నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే హైయెస్ట్ నెంబర్లోనే ఉంది. అంటే మల్టిప్లికేషన్ సిరీస్ ట్రై చేద్దాం అనుకుంటే కనుక
ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి 31 into 1 minus 4, నెక్స్ట్ into 2 minus 9, నెక్స్ట్ వన్ into 3 అంటే 1 square 2 square 3 square 4 square, నెక్స్ట్ into 4 25 5 square అంటే 451 is the answer. ఇలా మనకి multiplication and squares combination subtraction. The next one 72 difference series. 1746 difference is the 29. Next one difference is the 35. Next one difference is the 41. Next one 47. Next one mali 6 increase kabatti 53. So difference each time 6666 increase avutundandi. So 169 plus 53 ante manaki 222 is the answer, first option. And the next 73 ki velte points lo convey chestunnaru kabatti మనం points lo into 0.5 and the next minus 0.5. Next one into 1 plus 1. Next into 1.5 into 0.5 plus 0.5, right? Next into 1 plus 1. Next into 1.5 plus 1.5. Next into 2 plus 2. Into 2 plus 2 consider cheskunte 36 is the answer. Fourth option is the true. And the next one 126 next number antaru manaki difference is the plus 2. Then there is the difference is the starting is the plus 2. 1828 difference is the plus 10, plus 2, plus 10, plus 30, and the next one plus 68. Then find the next number annappudu manaki difference value n cube plus n. And 1 cube plus 1, 2 cube plus 2, and the 3 cube plus 3, 4 cube plus 4, finally 5 cube plus 5, and 130. 126 plus 130 under 256, third option is the true. And the next one, last one, multiplication series lo consider chesukovachu. Into 1 minus 3 ani, next one into 2 minus 6, into 3 minus 9, and finally into 4 minus 12, and the answer is the 120, first option is the true. Inkosari paper baga practice cheyandi, baaguntadi paper aithe. Okay, thank you.